మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై ప్రముఖ నిర్మాత జాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. కేథరిన్ థ్రెసా, శరత్ సక్సేనా, సచిన్ కేట్కర్, జరీనా వహాబ్, అభినవ్ గోమటం, మాస్టర్ రేవంత్, బేబీ ఐరా, హర్షవర్ధన్లు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా, భీమ్స్ సిసిర్లియో సంగీత దర్శకత్వం వహించగా, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు 3 వారాలు పూర్తి చేసుకున్న శంకర్ వరప్రసాద్ గారి మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది, ఎన్ని కోట్లు లాభాలను తెచ్చిపెట్టింది అనే వివరాలను చూద్దాం. సాంకేతిక నిపుణులు, నటీనటుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్టు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మనశంకర వరప్రసాద్ గారి మూవీని దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ను చూస్తే తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు 105 కోట్లకు అమ్ముడవగా, ఇండియా వైడ్గా బిజినెస్ సుమారు 120 కోట్లకు క్లోజ్ అయ్యాయి. ఓవర్సీస్లో 20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. దాంతో మొత్తం కలిపి చిరంజీవి మూవీకి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 140 నుంచి 150 కోట్ల మధ్య జరిగినట్లు అంచనా. దాంతో మనశంకర ప్రసాద్ గారి మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. మనశంకర ప్రసాద్ గారి మూవీ ప్రీమియర్స్తో 9.35 కోట్ల రూపాయలు, తొలి రోజున 32.25 కోట్ల రూపాయలు, రెండవ రోజున 18.75 కోట్ల రూపాయలు, మూడవ రోజున 19.5 కోట్ల రూపాయలు, నాలుగవ రోజున 22 కోట్ల రూపాయలు, ఐదవ రోజున 19.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 18.9 కోట్ల రూపాయలు, ఏడవ రోజున 17.65 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 8 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 5.75 కోట్ల రూపాయలు, 10వ రోజున 4.2 కోట్ల రూపాయలు, 11వ రోజున 3.3 కోట్ల రూపాయలు, 12వ రోజున 2.65 కోట్ల రూపాయలు, 13వ రోజున 4.25 కోట్ల రూపాయలు, 14వ రోజున 6.2 కోట్ల రూపాయలు, 15వ రోజున 5 కోట్ల రూపాయలు, 16వ రోజున 2.1 కోట్ల రూపాయలు, 17వ రోజున 1.3 కోట్ల రూపాయలు, 18వ రోజున 1.09 కోట్ల రూపాయలు, 19వ రోజున 1.10 కోట్ల రూపాయలు, 20వ రోజున 1.6 కోట్ల రూపాయలు, 21వ రోజున 2.84 కోట్ల రూపాయల చొప్పున ఇండియాలో ఇప్పటి వరకు 207.49 కోట్ల రూపాయల నెట్, 242.55 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టినట్లు తెలుస్తుంది. మనశంకర వరప్రసాద్ గారి మూవీకి నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు $3.40 మిలియన్ అనగా 31.12 కోట్ల రూపాయలను రాబట్టింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలలో కలిపి మొత్తంగా ఓవర్సీస్ నుంచి చిరంజీవి మూవీకి $4.7 మిలియన్ అనగా 43 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భారత్లో వచ్చిన గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మనశంకర ప్రసాద్ గారి మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 284.75 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే 21 రోజుల వరకు చిరంజీవి సినిమా ప్రపంచవ్యాప్తంగా 418 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ట్రేడ్ లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారి మూవీకి తొలి వారం 179.15 కోట్ల రూపాయలు, రెండో వారంలో 22.8 కోట్ల రూపాయలు, మూడో వారంలో 15.24 కోట్ల రూపాయలు నికర కలెక్షన్స్ను రాబట్టింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 21.6 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 213.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.95 కోట్ల రూపాయలు, కేరళలో 12 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.13 కోట్ల రూపాయల చొప్పున రాబట్టింది. 3 వారాల వరకు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో 45.76 కోట్ల రూపాయలు, సీడెడ్లో 22.60 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 22.19 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 15.56 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 9.88 కోట్ల రూపాయలు, గుంటూరులో 11.15 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 10.88 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6.72 కోట్ల రూపాయల షేర్ను రాబట్టింది. 3 వారాల వరకు కలెక్షన్ల వర్షం కురిపించిన మనశంకర వరప్రసాద్ గారు ఇక వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్పై గట్టి దెబ్బ పడింది. 22వ రోజు మనశంకర వరప్రసాద్ గారి మూవీ వరల్డ్ వైడ్గా ₹1 కోటి వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మనశంకర ప్రసాద్ గారి మూవీతో చిరంజీవి తన పేరుతో రికార్డులు నెలకొల్పారు. ఇప్పటి వరకు ఈ మూవీని బుక్ మై షోలో 3.7 మిలియన్ టికెట్స్ అమ్ముడయ్యాయి. రీజనల్ ఫిలిమ్స్ కేటగిరీలో చిరంజీవి ఆల్ టైమ్ రికార్డును సృష్టించారు. ఒక్క నైజాం ఏరియాలోనే
30 లక్షల మంది ఈ సినిమాను వీక్షించారు. ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం మరో 10 కోట్ల రూపాయలు సాధిస్తే హనుమాన్ మూవీ 294.92 కోట్ల రూపాయలు లైఫ్ టైం కలెక్షన్స్ను చిరంజీవి క్రాస్ చేయనున్నారు. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.